నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేటలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పట్టణంలోని చిత్రకూటమి ప్రాంగణం వద్ద సమీక్షా సమావేశమును ఏర్పాటు చేసుకుని శ్రీ గాయత్రి సేవా సంఘం అభివృద్ధిపై మరియు వీరు చేయబోవు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు, మల్లీస్వామి, వాసు, శివ తదితరులు పాల్గొన్నారు. సేవలు అందించాలని నియమించారు. ధృతచారుమోదకం గజముఖం సిద్ధగదామితం గర్భభంజకం నకలోకసంతోషదాయకం బృందసేవితం పరిహారం ప్రణమామ్య. సర్వసభ్యులకి నా तस्मै श्री गुरवे नमः. ज्ञानानन्दमयं देव प्रणमाम्यहं श्री गौरीसुतं प्रणमाम्यहं श्री गौरीसुतं पणितल्पवासुदेव भक्तं सततं प्रणमाम्यहं श्री गौरीसुतं पणितल्पवासुदेव भक्तं सततं प्रणमाम्यहं श्री गौरीसुतं. ఈరోజు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గుళ్ళదన వాజేరావు గారు, అలాగే జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. వారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం పుష్పగిరి పీఠాధిపతి గారు ఇచ్చినటువంటి 400 అంకణాల స్థలంలో మరి వారు చెప్పినట్టుగా అపర కార్యక్రమాల భవనం, అలాగే బ్రాహ్మణ భవనం, మరి ఈ మధ్య చెప్పినటువంటి వేద పాఠశాల స్థాపితం చేసేటువంటి కార్యక్రమంలో సూలూరుపేట శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య తరఫున ప్రప్రథమంగా శంకుస్థాపనకి 50 బస్తాల సిమెంటు, ఆ పూజా కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఖర్చంతా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య ఇస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం. అలాగే సూలూరుపేటలో నిర్మించుకున్నటువంటి శ్రీ సీతారాముల దేవస్థానం నిర్మాణం జరగబడుతుంది. అలాగే బ్రాహ్మణ సమాజం, అలాగే సూలూరుపేట పట్టణ ప్రజలు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సూలూరుపేటలో నిర్మితమయ్యేటువంటి రామ మందిరానికి అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని సమాఖ్య తరఫున తెలియపరుస్తూ ధన్యవాదములు, సెలవు. నా పేరు గుళ్ళదన వాజేరావు, జిల్లా అధ్యక్షుడు. గత కొన్ని సంవత్సరాల నుంచి మన బ్రాహ్మణుల ఇక్కట్లు చూసి ఎవరు కూడా మనకు చేయనటువంటి సహకారం పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారు 2 ఏళ్ల క్రితం నేను పోయి వారికి విన్నవించుకున్నాను. నెల్లూరులో బ్రాహ్మణులు ఈ విధంగా చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు, వారికి తగైనటువంటి నిర్ణయం మీరు తీసుకుంటారని చెప్పేసి అనుకున్న తర్వాత మీ మనసులో ఏముందో చెప్పండి, నేను అది చేయగలిగితే చేస్తానని చెప్పన్నారు. అప్పుడు వారికి వినవిచ్చాను, అది తమరి స్థలం నెల్లూరులో పలానా చోట ఉంది, ఇట్లా 42 సెంట్లు ఉంది మీది, దాన్ని కానీ ఇస్తే నెల్లూరులో మంచి సెంటర్లో ఉంది, అది దానికి కానీ మనం కానిస్తే బ్రాహ్మణ పనుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అయిన తర్వాత వారు ఆలోచించి గత ఏడాది, 10 సంవత్సరాలు అంతకుముందు ఏడాది మన నెల్లూరులో లక్ష దీపోత్సవానికి విచ్చేసినప్పుడు పబ్లిక్గా
నన్ను స్టేజ్ మీద పిలిచి నువ్వేదైతే కోరుకున్నావో దాన్ని ఈరోజు మన బ్రాహ్మణులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు 551వ జయంతిని పురస్కరించుకుని సూలూరుపేటలోని గ్రంథాలయం నందు లైబ్రరీని ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటాన్ని వచ్చి పూలమాలలు వేసి ఘన నివాళులు నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు శాంతకుమారి ప్రతిమ ఆధ్వర్యంలో లెప్రసీ వారికి దివ్యాంగులకు దుప్పట్లు పండ్లు స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు సన్నీ తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మంది ప్రజలను కాపాడిన సూలూరుపేటలోని చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మహాభాషకు మరియు వారి మిత్ర బృందానికి విశ్వగురు వరల్డ్ రికార్డు వారి ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పట్టణ ప్రముఖులు అలవల సురేష్, భాస్కర్ నాయుడు, చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు కోటయ్య, హరిబాబు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్ మా కరోనా వారియర్స్ అలవల సురేష్ అన్న గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు రావడానికి ముఖ్య కారకులు నాతో పాటు కరోనా సమయం నందు ప్రతిరోజు నిత్యం నాతో పనిచేసిన చిరంజీవి సేవా సంఘులకి మరియు దాతలకి ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. ఈ అవార్డు కరోనా వారియర్స్ నిర్వాహకులు భాస్కర్ అన్న గారు మరియు రత్న సత్యవేల్ రాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు సూలూరుపేట పట్టణం నందు చేస్తూ ఉంటామని ప్రతి ఒక్కరికి తెలుపు. సూలూరుపేట చిరంజీవి సేవా సంఘానికి
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి కరోనా వారియర్ అవార్డును అందించడానికి మేనేజింగ్ డైరెక్టర్ సత్యవేల్ రాంబాబు గారు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా మోపూరు భాస్కర్ అని నేను కలిసి సెలెక్ట్ చేశాము. ఈ అవార్డుని మార్చి 21 నుంచి కంటిన్యూగా కరోనా టైంలో వీళ్ళు చేసినటువంటి అన్నదానం, వస్త్రదానం, వందలాది మంది వలస కూలీలకు వీళ్ళు చేసిన సేవలు, అలాగే రక్తదాన శిబిరాలు మరిన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్త సంస్థ అయినటువంటి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి సూలూరుపేట వాసులకి, మా భాష గారికి, వాళ్ళ మిత్రులకి అవార్డు దక్కడం నిజంగా చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తించి, అలాగే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి, శివాజీత్ ఫౌండేషన్ నుంచి, నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా మరిన్ని వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు అందిస్తామని, అలాగే ఎన్నో అవార్డ్స్కి రివార్డ్స్ కూడా వాళ్ళ పేరుని మేము పంపిస్తామని తెలియజేసుకుంటాను. ఈ అవార్డు అందుకున్నటువంటి మిత్రులు మా భాష గారికి, మిగతా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీళ్ళకి ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి తక్షణం స్పందించి 24/7 లాగా స్పందించి మేము రక్తాన్ని అందిస్తామని, అలాగే మాకు ఇక్కడ రక్తదానం చేసి సహకరించినటువంటి చిరంజీవి సేవా సంఘం వారికి, రక్తదాతలకు కూడా ఈరోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ తరఫున సూలూరుపేటలో మా భాష చేసినటువంటి సేవలకి వాళ్ళు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మా భాష ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చాలా చేస్తున్నాడు, ఇక ముందు కూడా ఇంకా చేస్తూనే ఉంటుంటాడు. మా భాషకి ఏ సహాయం కావాలన్నా మేము ముందుండి చేస్తామని చెప్తున్నాం అసలు అక్కడ. అలాగే వాళ్ళ మిత్ర బృందం కూడా అతనికి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వాళ్ళందరికీ సహకరిస్తూ వచ్చారు. మా భాష ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 3వ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా సూలూరుపేట మండలంలోని పలు గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఉదయం 6 గంటల నుండే పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్లో చూద్దాం. నేను రాలేదనుకో, నేను టయానికి స్పందించలేదనుకున్నావు, ఎస్పీ గారికి మీరు మాట్లాడాలి. కూర్చోండి, కూర్చోండి, లేకపోతే వచ్చిన వాళ్ళ అందరూ కూడా వస్తారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.